హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీని అరెస్ట్ చేయబోతున్నారు. ఆమె మీద కేసు అయితే నమోదైంది. అసలు ఆమె ఎంత పెద్ద స్కామ్ చేసింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, విడుదల రజనీ వైసీపీ మాజీ మంత్రి 2,20,00,000 స్కామ్ అయితే చేసిందని ఆమె మీద కేసు నమోదైంది. అసలు ఆమె ఈ కథ ఏంటి? అంటే స్కామ్ అని కాదు కానీ ఒక క్రషర్ యజమాని దగ్గర అప్పుడు అధికారంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేయించి ఒక వ్యవహారాన్ని వాళ్ళను ఒక రకంగా ఇండైరెక్ట్గా బెదిరిస్తూ 2,20,00,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. 2 కోట్ల రూపాయలు విడుదల రజనీకి, ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ బావమరిదికి 10 లక్షలు, దాంట్లో ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్కి 10 లక్షలు పంచుకున్నట్లుగా ఆల్ ఎవిడెన్సెస్ ఏసీబీ వాళ్ళు అన్నీ తీసుకునేసి ఆమెను రేపో ఎల్లుండో విచారణకైనా పిలిపచ్చు, లేదా అరెస్ట్ అయినా చేయొచ్చు ఆమెను. ఓకే. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఒక విడుదల రజనీ ఒక్కరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఎవరికి తోచింది వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి పారేశారు. ఇదే విడుదల రజనీ ఇంకా చాలామంది వ్యక్తుల దగ్గర, తన చుట్టూ తిరిగే వ్యక్తుల దగ్గరే డబ్బులు తీసుకున్నారు. అట్లా ఒక్కరే మనం విడుదల రజనీనే చూడకూడదు. ఇక్కడ ఆ ఇష్యూ కంప్లైంట్ వచ్చింది కాబట్టి క్రషర్ యజమాని కంప్లైంట్ చేశాడు కాబట్టి ఇది సజ్జల రామకృష్ణారెడ్డి వరకు కూడా పోయింది. ఎలక్షన్ టైంలో వెళ్ళింది, అన్నీ అందరికీ తెలుసు. అప్పటి కూడా పత్రికల్లో వచ్చాయి. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి బాధితులంతా వరుస కట్టి బయటకు వస్తూ ఉన్నారు. అట్లా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించడం, నెక్స్ట్ టీడీఆర్ బాండ్లకు సంబంధించిన స్కాములు కానివ్వండి, ఎక్కడైతే డబ్బులు ఉన్నాయో అన్ని చోట్ల వీళ్ళు వసూళ్లు చేశారు. కొంతమంది పూజల పేరుతో చేశారు, కొంతమంది జాతరల పేరుతో చేశారు వసూళ్లు. కోట్ల రూపాయలు, 4-5 కోట్లు జాతరల పేరుతో, దేవస్థానాల్లో ఆ పండగల పేరుతో దేన్ని వదిలిపెట్టలేదు. కాకపోతే ఇప్పుడు వరకు దొరికింది మనకు ఆర్థికంగా అంశాల్లో విడుదల రజనీ ఫస్ట్. ఈ విడుదల రజనీ ఆమె గతంలో టీడీపీలో ఉండేది. టీడీపీలో ఉన్నప్పుడు మీరు పెట్టిన సైబరాబాద్ మొక్కను సార్ నేను నా ప్రాణం ఉన్నంత వరకు అనేసి ఏదేదో ఆమె చెప్పింది. తర్వాత వైసీపీకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేసింది. బాగా చెయ్యొచ్చు, మినిస్ట్రీ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ మీరు మహిళలుగా ఉండి మీరు ఆదర్శంగా ఉండాల్సింది సమాజానికి. మీరు రౌడీలు గుండాలలాగా డబ్బులు తీసుకోవడము, బెదిరించడము, వసూళ్లకు పాల్పడము చూస్తే ఆడవాళ్ళ మీద ఉన్న గౌరవం కూడా మనకు, లేడీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వాళ్ళ మీద గౌరవం పోతుంది. అంతే కదా. మీరు గౌరవంగా ఉండాల్సిన వాళ్ళు, మంచి చెడు చెప్పాల్సింది మీరు మహిళలు. మీరే దౌర్జన్యాలకు పాల్పడి, మీరే అధికారులను పంపించి, మీరే మీడియేషన్ ఇచ్చేసి ఇట్లా డబ్బులు వసూలు చేసుకునే సంప్రదాయం పెడితే రేపు రాజకీయాల్లో ఉన్న లేడీస్ని ఎట్లా చూస్తారు సమాజం? అవును సార్. అయితే వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఒక తప్పుతో ఆగలేదు, తప్పుల మీద తప్పులు చేశారు. పోసాని కృష్ణమురళి గారిని కూడా చూసుకుంటే ఒక కేసు మీద అరెస్ట్ అయ్యారు, కానీ కేసు మీద కేసు వస్తున్నాయి, బెయిల్ రాకుండా. సేమ్ అలాగే విడుదల రజనీని కనుక అరెస్ట్ చేస్తే ఈ కేసు మీద, ఆమె మీద ఉన్న పాత కేసులన్నీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అసలు ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఒక్కసారి అరెస్ట్ అయితే? అంటే ఇక్కడ ఒకటి ఉంది. ఫస్ట్ మనం ఏసీపీ కేసులో కనుక ఈమె అరెస్ట్ అయితే, ఈమె వల్ల బాధపడిన వాళ్ళు, ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు, ఈమె వేధింపులకు గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ అప్పుడు ధైర్యం చేసుకొని ముందుకు వస్తారు. అప్పుడు వాళ్ళు ఏదైనా కంప్లైంట్స్ తగిన సాక్ష్యాధారాలతో పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఇస్తే దాన్ని బట్టి చట్టపరంగా ఏవైతే కేసులు నమోదు చేయాలో అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత చేసిన తప్పులకి మీరు శిక్ష అనేది ఎవరైనా కూడా అనుభవించాల్సిందే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఈరోజు తప్పు చేశాడు కాబట్టి తెలుసు అతనికి తప్పు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళిని కట్టడి చేసి ఉండింటే, నువ్వు ఏదైనా పాలసీల మీద మాట్లాడు, వ్యక్తులు కాదు మనకు, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కాదు మనకి. ఇక్కడ
వాళ్ళు చేసిన పాలసీల మీదనో లేకపోతే వాళ్ళు ఏదైతే ప్రశ్నిస్తున్నారో దానికి సమాధానం చెబుతూ ఉండింటే బాగుండేది. అది ఎలా జరుగుతుంది సార్? స్క్రిప్ట్ వచ్చింది అక్కడి నుండి కదా. అదే అతను ఇప్పుడు వీళ్ళందరికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ జైల్లోకి పోయే వ్యక్తులందరికీ రీజన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్మెంటే. మీరు ఆ రోజే ఇది తప్పు అని చెప్పింటే కనుక వీళ్ళకందరికీ ఇటువంటి పరిస్థితి వచ్చిండేది కాదు. ఈ పరిస్థితిని చూసి వీళ్ళు చంద్రబాబు నాయుడునో లోకేష్నో పవన్ కళ్యాణ్నో విమర్శిస్తున్నారు కానీ అసలు విమర్శించాల్సింది జగన్మోహన్ రెడ్డిని. నీ వల్ల కదా వీళ్ళు ఇలా తయారైంది, నువ్వు మౌనంగా ఉండడం వల్ల కదా ఈ విధంగా తయారైంది, నువ్వు పంపించిన స్క్రిప్ట్ వల్ల కదా వీళ్ళంతా జైళ్ళ పాలవుతున్నది. అది గమనించాలి. కాబట్టి మనం ఏంటంటే ఆ విడుదల రజనీకి సంబంధించి నిన్న చెప్పిన ప్రెస్ మీట్లో అంశాలు ఆమె డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడంలా. లావు కృష్ణదేవరాయలు నా సెల్ ఫోన్లో డేటా తీసుకున్నాడు, మా కుటుంబ సభ్యులను ఇది అంటే ఇది చెప్తుంది తప్పితే 2 కోట్లు అందిందా లేదా అని చెప్పడంలే. ఇంకొక విషయం ఏంటంటే ఇదే విడుదల రజని ఒక 10 రోజుల క్రితం లావు కృష్ణదేవరాయల దగ్గర ఒక మీడియేటర్ను పంపించింది. ఏమని? ఆ క్రషర్ యజమానికి కావాల్సిన ఏదైతే డబ్బు ఉందో అది ఇచ్చేస్తాము, కేసు లేకుండా చూడండి అని చెప్పి మీడియేషన్ పంపించింది లావు కృష్ణదేవరాయల దగ్గరికి. ఓకే, ఫస్ట్ అసలు అమౌంట్ ఎందుకు ఇచ్చారు, తర్వాత అసలు కేసు ఎందుకు పెట్టారు? ఆ క్రషర్కు సంబంధించిన తవ్వకాలకు సంబంధించి ఆయా డిపార్ట్మెంట్ అధికారులతో వాళ్ళు మీరు అక్రమంగా ఇంత తవ్వారు, మీకున్న పర్మిషన్ ఇది, మీరు ఇంత తవ్వారు, మీకు పెనాల్టీ వేస్తున్నాము అని పెనాల్టీని ఎక్కువ చూపిస్తారు. ఓకే, ఆ పెనాల్టీ కట్టకుండా సేవ్ కావాలంటే నువ్వు ఇంత పే చేయాలి. గత ప్రభుత్వంలో ఎలా జరిగిందంటే ఈ గనుల దగ్గరికి వీటి దగ్గరికి అధికారులను వీళ్ళే పంపించేసేవాళ్ళు, దాడులు వీళ్ళే చేయించేవాళ్ళు. ప్రభుత్వమే ఏం చేసేదంటే అధికారులను ఉసుకొల్పేది అక్కడ ప్రభుత్వమే. కాకినాడ సెజ్జులో అదే జరిగింది, కాకినాడ పోర్టులో అదే జరిగింది. అధికారులు ఉసుకొల్పేది వీళ్ళే. అధికారులు దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఓనర్స్ని మీకు ఇంత పెనాల్టీ వేసేస్తున్నామని చెప్పేసి మీరు ఇంత కట్టాలి, మీరు ఇది చేశారు, ఇది తప్పుంది, ఇది తప్పుంది, ఇది తప్పుంది అని చెప్పేసి భయపెడతారు. ఓకే, భయపెట్టి ఏం చేస్తారు? భయపెడతానే అక్కడికి పొలిటికల్ లీడర్స్ ఎంటర్ అవుతారు. ఓకే, ఇది ప్రభుత్వంలో ఉన్నోళ్ళే. నువ్వు ఇంత కట్టాలి కదా, ఇంత అయితే చూసుకో, లేకపోతే మాకు ఇంత కట్టే మీరు నేను సేవ్ చేస్తా. కాకినాడ పోర్టులో అదే జరిగింది. అట్లా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేటు వ్యక్తుల మీదకి అధికారులు ఉసిగొలుపుతారు. ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే ఆర్థికంగా వ్యాపారస్తు జరుగుతుందో అక్కడికి అధికారులు ఉసిగొలుపుతారు. ఓకే, అధికారులు వీళ్ళు సైలెంట్గా ఉంటారు, మౌనంగా. ఆటోమేటిక్గా అధికారులను ఉసుగొల్పిన తర్వాత కేసు ఏమవుతుంది? అధికారంలో ఉన్నదా నా దగ్గరికి వస్తుంది. నువ్వు అక్కడ కట్టాల్సింది 5 కోట్లు కదా, ఎట్లయితే మనం కష్టమే, నువ్వు ఒక 2 కోట్లు రెడీ చేసుకోపో, నేను మాట్లాడి ఏదో ఒకటి చేయిస్తాను ఓకే అని. పాపం వీళ్ళకి తెలియదు ఏది పంపించింది ఇతనే అని. అన్ని అట్లాంటి జిమ్మిక్స్ కొన్ని వేలు చేసి పెట్టారు గత గవర్నమెంట్లో. ఇప్పుడు విడుదల రజనీ చేసింది అదే. కాబట్టి ఇక్కడ ఆయన ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చాడు. డబ్బులు ఇచ్చాక కంప్లైంట్ ఇచ్చాడు. డబ్బులు తీసేసుకున్నారు, అంతా అయిపోయింది. ఈ అధికారంలోకి ఎప్పుడైతే రాలేదో అప్పుడు ఓకే వీళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ ఇస్తూ వచ్చి ఇంకా ఎంతమంది ఉన్నారు చూడాలి, కంప్లైంట్ వస్తాయో చూడాలి. అట్లా వరుసగా కంప్లైంట్లు కనుక వస్తే మాత్రం విడుదల రజని అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే మాత్రం ఒక 50-60 రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుంది పరిస్థితి ఉంటుంది రమ్య. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.